ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎస్పిరెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ 1లో ఉన్నటువంటి స్పేస్ టెక్నాలజీ మనం కంప్లీట్ చేశాము. మరి స్పేస్ టెక్నాలజీలో మనం పూర్తి చేసుకున్నటువంటి టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఎప్పటికప్పుడు నేను మీకు క్లాసెస్ చెప్పిన తర్వాత మనం ఏవైతే పూర్తి చేసామో మీకు చూపిస్తాను. దాన్ని బట్టి కూడా మీరు అంచనా వేసుకోండి. ఈ టాపిక్స్ అన్నీ నేను చదివానా లేదా? ఈ టాపిక్స్ మెటీరియల్ అన్నీ నేను ప్రింటౌట్ తీసుకొని చదువుకున్నానా లేదా? పూర్తి చేశానా లేదా? అని మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సరేనా? ఓకే. మనం పాలిటిక్స్ సంబంధించి ఎంపీ డిస్‌క్వాలిఫికేషన్ మీద వీడియో చేశాను. మన యాప్‌లో అప్‌లోడ్ చేశాను. చెక్ చేయండమ్మా. ఓకే. ఒక ఎంపీ ఏ సందర్భంలో డిస్‌క్వాలిఫై అవుతారు? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 102లో ఏ అంశాల ప్రకారంగా డిస్‌క్వాలిఫై అవుతారు? షెడ్యూల్ 10 ఓకే. 10వ షెడ్యూల్‌లో యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారంగా ఏ రకంగా డిస్‌క్వాలిఫై అవుతారు? అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారంగా ఏ రకంగా డిస్‌క్వాలిఫై అవుతారని ఇప్పుడు చాలా డీటెయిల్ క్లాస్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి మన యాప్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సరేనా? ఒకసారి ఎస్ అంటే మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ చూద్దాం. చూడమ్మా మెయిన్ స్కోర్స్ ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు తెలిసిపోద్ది. మెయిన్ స్కోర్స్‌లో వెళ్ళినట్లయితే ఓకే. చూడమ్మా కంటెంట్‌లోకి వెళ్ళండి. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదండి యూనిట్ 1, యూనిట్ 2 ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇంతవరకు మనం ఏం టాపిక్ స్పేస్ టెక్నాలజీలో కవర్ చేసామో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇంకా ఏపీ హిస్టరీ, ఎకానమీ మనం మొదలు పెట్టలేదు. ఓకే. కేవలం మెయిన్స్ కోర్స్ అంటే పాలిటీ, ఎస్ఎన్టీ ఉంటాయని అనుకుంటున్నారు. కాదండి, మొత్తం అన్నీ చెప్తాం. నో నీడ్ టు వరీ. ఏపీ ఎకానమీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయము. ఎందుకంటే ఏపీ ఎకానమీ సర్వే బడ్జెట్ చూద్దాం. మనం మెయిన్స్ అంచనా డేట్ ప్రకారంగా మనం చెప్పుకుందాం. ఓకే. చూడమ్మా స్పేస్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్, ఆర్బిట్స్లో ఉన్నటువంటి రకాలు ఏంటో మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ శాటిలైట్స్, ఉపగ్రహాల్లో రకాలు. ఓకే. ప్రతి టాపిక్కి కూడా మనం పీడిఎఫ్ అప్లోడ్ చేసాం. చూడమ్మా ఇంగ్లీష్, తెలుగు 2 పీడిఎఫ్లు ఉంటాయి. నెక్స్ట్ లాంచ్ వెహికల్స్ మనం పిఎస్ఎల్, జిఎస్ఎల్వి. ఓకే. ఇస్రోకి సంబంధించినటువంటి లాంచ్ వెహికల్స్ చెప్పుకున్నాము. ఇస్రో లాంచ్ స్టేషన్స్ అనమాట. ఓకే. శ్రీహరికోట వీటి గురించి, కులశేఖరపట్నం వీటి గురించి మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడమ్మా ఇస్రో, ఇస్రో ఏ విధంగా ఏర్పాటైంది. ఓకే. ఇస్రోకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఫ్యాక్చువల్ డేటా, ఇస్రో స్పేస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ప్లస్ ప్రైవేట్ సెక్టర్ గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇస్రోలో లేదంటే ఇండియన్ స్పేస్ సెక్టార్‌లో ప్రైవేట్ సంస్థల పాత్ర గురించి కూడా మీకు చెప్పాను. చాలా ఇంపార్టెంట్ క్లాస్. అటువంటి క్లాస్ మీకు ఎక్కడా కూడా ఉండదు. ఓకే. చాలామంది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ‌లో చెప్తారు. బట్ గ్రూప్ 1 కూడా మనం ఉపయోగపడే విధంగా చెప్పాను. నెక్స్ట్ ఇస్రో స్పేస్ మిషన్స్ అని చెప్పేసి మీకు చంద్రయాన్ 1, 2, 3 గురించి చెప్పాను ఇందులో. ప్లస్ మార్స్ ఆర్బిటార్ మిషన్ మంగళయాన్ గురించి, ఓకే, శుక్రయాన్ గురించి, ఆదిత్య L1 గురించి చెప్పాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గగనయాన్ గురించి కూడా చెప్పాను. మరి ఇవే కాకుండా మనకి చంద్రయాన్ 4, నెక్స్ట్ లూపెక్స్ మిషన్ కూడా ఉంది, స్పేడెక్స్ మిషన్. ఈ అంశాలన్నీ కూడా నేను స్టాటిక్ పార్ట్ అయిపోయిన తర్వాత, ఓకే, కరెంట్ అంశాలతో ముడిపడినటువంటి అంశాలు కాబట్టి కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పేటప్పుడు ఆ రిమైనింగ్ టాపిక్స్ కూడా మీకు చెప్తాననమాట. ఓకేనా. వీటితో పాటు పాలసీస్ అనేవి ఉన్నాయి. మన సిలబస్లో మీరు చూసుకున్నట్లయితే పాలసీస్ అనే టాపిక్ ఉంటుంది. అది కూడా నేను లాస్ట్‌లో చెప్తాను అసలు. ఎందుకంటే దాని మీద ప్రశ్న అనేది చాలా అరుదుగా వస్తుంది. ఓకే. చాలా పుస్తకాల్లో పాలసీల మీద ఒక 20, 30 పేజీలు ఉంటాయి. అవన్నీ చదవడం టైం వేస్ట్. ఎగ్జామ్‌కి ఏది అవసరమో మనం డిస్కషన్ చేసాము. దీన్ని మించి బయటికి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దట్స్ ఇట్. లాస్ట్‌లో పాలసీస్ చెప్తాను. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంది, తీసుకోవచ్చు. ఓకే. లేదంటే మన నంబర్స్‌కి కాల్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.